అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత నిర్వహించారు. 10వ తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని ఘనంగా సన్మానించారు. 103 విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున సొంత నిధులు అందజేశారు. నగదుతో పాటు మెమెంటో సర్టిఫికెట్ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. కష్టపడి చదివిన పిల్లలకి, అదేవిధంగా ఎన్నో త్యాగాలు చేసి ఆ పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులకి, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగ ధర్మం అనే కాకుండా నా బిడ్డలు అంటే తన సొంత బిడ్డల్లాగా విద్యార్థులందరినీ కూడా వాళ్ళందరూ కూడా సొంత బిడ్డల్లా భావించి 24 గంటలు వాళ్ళ సొంత కొడుకుకో కూతురుకో అన్ని మార్కులు రావాలని కోరుకున్నారో కోరుకోలేదో నాకు తెలియదు. కానీ నేను చదువు చెప్పిన స్కూల్లో నా పిల్లలు నా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వాలని నిరంతరం తప్పించే మా ఉపాధ్యాయ సోదరిమణులందరికీ కూడా ఒక వేదిక మీద మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం కూడా పలుకుతున్నా. మెయిన్ ఏమనేవారంటే సార్ కూడా ఏమంటారంటే, ఒక స్టెప్ వేస్తేనే కదా మనం సక్సెస్ అవుతామా లేకపోతే ఫెయిల్యూర్ అవుతామా అన్నది. అదేమీ కాకుండా ఇక్కడే కూర్చుంటే కనుక మనం అక్కడే ఉండిపోతాం. అందులో భాగంగానే ఈరోజు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయటం. ఆ విద్యా వ్యవస్థను ఎంత సమూలంగా ప్రక్షాళన చేశారంటే ఈరోజు ఆయన చేసి చూపించారని చెప్పడానికి మీ అందరి తాలూకా విజయాలు ఒక నిదర్శన కింద భావించవచ్చు. సంవత్సరం పాటు